హలో బుజ్జిమా, మ్యాట్నీకి 2 టికెట్లు తీసుకురమ్మన్నావు. తెచ్చి బయట వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చేసేయే. సారీ అమ్మా, నేను బాగా చదువుకోవాలి. అప్పుడే అన్నయ్య నాకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. అందుకని నువ్వు ఇంకోళ్ళని చూసుకో. ఏయ్, తొక్కలో ఫేసు నువ్వును, నీకే ఇంత పొగరా? వచ్చి త్వరగా రా. సరే సరే, నువ్వు ఇంత బతిమాలుతున్నావుగా, ఈ ఒక్కసారికి వస్తానులే. ఓహో, కానీ బయట 4 యమకింకర్లు ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవడం? హలో. ఓయ్, నేనే మాట్లాడుతున్నా. శ్వేత క్లాస్కి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. అయితే మీరు వెంటనే బయలుదేరి కమిషనర్ ఆఫీస్కి రండి. ఓకే సార్. సార్ ఏమని చెప్పారు? సార్ అర్జెంట్గా ఆఫీస్కి రమ్మను. పద. సార్ సడన్ గా ఇక్కడికి వచ్చారంటయ్యా? మీరే కదా సార్ ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ చేశారా? సార్ మీరే కదా సార్ ఏదో ప్రాబ్లం ఉందని అర్జెంట్గా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశారు. హలో, చెప్పన్నయ్య. శ్వేత ఎక్కడ? కాలేజ్లోనే ఉన్నా అన్నయ్య. ఏంటి విషయం? అన్నయ్య, శివగారితో ఈ సినిమాకి వస్తానని ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చారో తెలుసా? చివరికి నీతో చూస్తున్నాను. ఏంటే నాతో చూడడం బాగా ఉందా? కాదే, వాడికి పాపం వస్తుంది. ఏంటా బోండా, వెయిట్ మెషిన్ ఏమంటుంది? ఎంతట వెయిట్? నువ్వు ఉండరా, కాయిన్ వేశాను, కార్డ్ రాలేదు. అవునులే, నీ లైట్ వెయిట్ కి లైట్స్ మాత్రం వెలుగుతాయి, కాడేం బయటికి రాదు. చూడు బాబు, నువ్వెన్ని గుద్దులు గుద్దినా ఈ మిషన్ లో నుంచి ఒక టికెట్ కూడా బయటికి రాదు. ఈ మిషన్ సంవత్సరం నుంచి రిపేర్ లోనే ఉంది. అయితే నాట్ వర్కింగ్ అని బోర్డు పెట్టొచ్చు కదా. అయ్యయ్యో, ఈ ఏరియాలో ఉన్న రౌడీ వాళ్ళతో మాట్లాడగలిగేది ఎవరు? ఇక్కడున్న మేనేజర్ని బెదిరించి పనిచేయని మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు 500 600 సంపాదించుకుంటున్నారు. మీరైనా ఇక మీద కాయిన్లు వేసి మోసపోకండి. కిందకి దిగు. ఏం చేస్తావు ఇప్పుడు? ముందు దిగు చెప్తాను. మన కాయిన్ ని మనం వెనక్కి తీసుకోవాల్సిందే. దాన్ని ఎందుకు పగలగొట్టావు? ఇక మీదట ఎవరు మోసపోకుండా ఉండాలి. నువ్వు అంత పోటుగాడివా? ఫిగర్ కూడా ఉంటే ఏమైనా చేస్తావా? అన్న, ఫిగర్ లేకపోయినా కూడా చేస్తాను. ఒరే మావాడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. వాడి చేతిలో రూపాయి తీసుకుని పాపంలా రాండి. వెళ్ళు. అన్నయ్య, యాక్చువల్గా తన పో మెషిన్ పాడు. పో పో. సార్, బీచ్లో గొడవ పెట్టుకున్నందుకు భీమునిపట్నం పోలీసులు 75 MCP యాక్ట్లో 3 times అతను అరెస్ట్ చేశారు సార్. వార్డు కౌన్సిలర్ని కొట్టి గాయపరిచినందుకు 341, 323 IPC యాక్ట్లో సింహాచలం పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఫైల్ చేశారు సార్. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నా.
ఒక రౌడీ విధవను ప్రేమిస్తున్నావు. ఇంతవరకు క్రిమినల్స్ నా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ లిస్టులో నేను ప్రేమించిన వాడు ఉండకుండా చూసుకో. మీకున్నది ఒక్కడే కొడుకు. లవ్వు గివ్వు అని వెర్రి వేషాలు వేశాడో రేపు మీకు తల కొరుగు పెట్టడానికి కూడా ఎవరు. ఎన్కౌంటర్ రవిచంద్ర మీ అబ్బాయిని షూట్ చేసి తీవ్రవాదం చెప్పి ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇక పైన వాళ్ళ సిస్టర్ వెంట పడద్దని మీ వాడికి గట్టిగా చెప్పు. ప్రభా, ఓకే, ఆ అమ్మాయి పేరు శ్వేత. తను నన్ను లవ్ చేస్తోంది, నేను కూడా. నువ్వు తనని లవ్ చేయటం మాకు ఇష్టం లేదు. నో ప్రాబ్లం. అప్పుడు మీకెలా ఇష్టమో చెప్పండి, అలా లవ్ చేస్తా. ఒరే, మేము సీరియస్గా మాట్లాడుతున్నాం. ఏం డాడీ, మీరు కూడా అందరి పేరెంట్స్లా లవ్ని అపోజ్ చేస్తున్నారు? ఆ వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా? భయపడకండి, నేను చూసుకుంటాను. ఆ పిల్లతో తిరగద్దు, చెప్పింది వినరా. మీరు చెప్పినట్టు వింటే నేను పిచ్చివాడిని అయ్యి మీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. పర్లేదా? పిచ్చివాడిగా మారిన నిన్ను మేము చూసుకుంటాంరా. దానికి మించి ఏదైనా. ఎవరో ఏదో చేస్తారని భయపడేది కాదు లవ్. మీలాంటి వాళ్ళకి స్టెథోస్కోప్ పెట్టి హార్ట్ బీట్ వినడం మాత్రమే తెలుసు. అది కోరుకునేది అర్థం కాదు. ఇలా చూడు, తన్ని మర్చిపో, లేదా మమ్మల్ని మర్చిపో. నువ్వు డాడీ మర్చిపోవాలని నేను చెప్తే మర్చిపోగలవా? ఏంట్రా పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు? ఎవరికి పిచ్చి? మీకే పిచ్చి. పిచ్చి వాళ్ళతో సంవత్సరాలు గడిపి వాళ్ళే లోకం అనుకుంటున్న మీకు ప్రేమ గురించి ఏమర్థం అవుతుంది? నోర్మీరా, నిన్ను పెంచిన ఈయన కాదురా పిచ్చి, నిజమైన పిచ్చివాడు నీ కన్న తండ్రి. రమా, డాడీ, అమ్మ చెప్పింది. సారీ డాడీ. అమ్మాయిని మర్చిపోమంటే మర్చిపోతాను డాడీ. అంతేకాని నేను మీ అబ్బాయిని కాదనకండి డాడీ. అనకండి డాడీ, అనకండి డాడీ. ప్రభా, మీ అమ్మన్నది నిజమేరా. నువ్వు మా బిడ్డవి కాదు. మీ నాన్నగారు మతిస్థిమిత లేకుండా మన హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నువ్వు? ఎవరు నేను? ఎవరు ఎవరు నేను, ఎవరు ఎవరు నీవు? అంతా మనుషుల మేరా, అందరూ పిచ్చోళ్ళేరా. అంతా మనుషుల మేరా, అందరూ పిచ్చోళ్ళేరా. ఎవరు ఎవరు నేను? ఒకడికి ఏమో డబ్బుల పిచ్చి, పదవి పిచ్చి ఒకటిదిరో. తాగుడు పిచ్చి, చూదం పిచ్చి, ప్రేమ పిచ్చి ఒకటిదిరో. నీది నాదను స్వార్థముతోటి కొట్టుకు చేస్తారు రో. పోయేటప్పుడు ఏది రాదని నిజం తెలుసుకోరు. ఈ పిచ్చి వదులుకోరు.
యాక్టివిటీస్ కొంచెం ఓవర్ అయ్యాయి అందుకని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి పడుకోబెట్టాం అంతేనండి. మా నాన్న ఎవరు? మా అమ్మ ఎక్కడుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.